ఓకే, ప్రైజ్ ది లార్డ్. మంచిగా ఉన్నారా? రైట్, చాలా సంతోషం. మీరు కొద్దిగా ఫ్రెష్గా అనిపిస్తారు. అందరూ ఒకసారి స్మైల్ చేయండి. ఎవరో చీ అంటున్నారు. ఓకే, అందరూ అలాగ ఉండండి. మీతో ఒక సెల్ఫీ దిగుతా, సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకోవచ్చు. అందరూ స్మైల్ అండి. ఇప్పుడు చేతులు పైకెత్తి చెప్పండి. చాలా బాగుపడ్డారబ్బా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అందరినీ చూసుకుంటా, సరేనా? కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఎక్కువ. ఓకే, సో మనకు జ్ఞాపకం ఉందా మనం నేర్చుకో పాట? ఈరోజు మీకోసం కొత్త ఫ్రెండ్ తెచ్చిన. ఫస్ట్ డే ఎవరు వచ్చిండే? ఫ్రాగీ ఫ్రమ్ చైనా. మొన్న ఎవరు వచ్చిండే? టింగ్ టాంగ్ టింగ్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు కూడా మరి మంచి ఆఫ్రికన్ స్టోరీ విన్నారు కదా, చాలా బాగుంది కదా. మరి ఆయన పేరేంటి? గొడుగా. ఎవరది గొడుగు అనేది? మడుగు కదా. మడుగు తన జీవితాన్ని ఇచ్చాడు, అందరికీ షేర్ చేశాడు వాక్యం. మరి VBSలో నేర్చుకుంది మీరు కూడా చెప్తారా? బయటికి వెళ్ళిపోగానే మర్చిపోతారా? కొద్ది డౌట్. సండే స్కూల్కి వస్తారా మీరు? సండే స్కూల్ ఎప్పుడైతుందో తెలుసా? సండే రోజు అవుతుంది. ఓకే, సో సండే రోజు వస్తారా సండే స్కూల్కి? ఎంతమందికి సండే స్కూల్కి రావడం ఇష్టం లేదు? బా, ఎంతమందికి ఇష్టం? కష్టం. సరే, ఇష్టమైతే సండే స్కూల్ రండి. సండే స్కూల్కి వస్తే ఏమవుతుందో తెలుసా? ఇంకెక్కువ స్టోరీస్ వినొచ్చు, ఇంకెక్కువ దేవుడు ఇక్కడ ఎవరు ఉంటారో తెలుసా? దేవుడు ఉంటాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు అనమాట. ఇంకెక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి. చర్చ్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో మందిరానికి, వాళ్ళ జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, భద్రత వస్తుంది, చక్కగా రక్షణ వస్తుంది, దేవుడు బాగా దీవిస్తాడు. ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే, అందరూ మనం చెప్పండి, మన యొక్క థీమ్ ఏంటి? ఆర్ యు రెడీ? ఓ ఎస్, దేవుడు మమ్మను ఏర్పరచుకొనేను. చెప్పండి మళ్ళీ ఒకసారి, ఆర్ యు రెడీ? ఓ ఎస్, దేవుడు. చెప్పండి, మీ పక్కన ఫ్రెండ్కి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకొనేను చెప్పండి. వెనుకోళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనేసి. అందరికీ షేక్ హ్యాండ్ అండి. దేవుడిని నేర్పరచుకుంటా అని చెప్పండి. మంచిగా స్మైల్ చేయండి అందరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళందరూ స్మైల్ చేయండి అనండి. చెప్పండి, జీసస్ లవ్స్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ అని చెప్పి గట్టి పట్టుకోండి. రైట్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పండి. అరే ఏంద్ర అది అంతా చచ్చిపోతాడు అట్లా చెప్తే ఎవడన్నా. ఆ చెవులు పగిలిపోతాయి, రక్తాలు వస్తున్నాయి ఆ చెవులకి వెళ్ళి. మంచి చెప్పాలా, ఐ లవ్ యూ, జీసస్ లవ్స్ యూ, నువ్వు సేమ్ జీసస్ లాగానే ఉన్నాను చెప్పండి. ఎవరు అది ముక్కు చూడు అంటున్నాడు? ముక్కు చూడు కాదు. ఓకే, సో చాలా సంతోషం మీరు అందరూ. రైట్, అందరు కలిసి నేను ప్రేమన్న సేస్ అంటే అందరూ అలాగనే యాక్షన్ చేయాలి. రెడీ? నేను ఏది చెప్తాను చాలా. నేను ప్రేమన్న సేస్ అని యాక్షన్ చేస్తే మీరు చేయాలి. రైట్, ప్రేమన్న సేస్ మాట్లాడదు, ఉట్టి యాక్షన్ చేయాలి. ప్రేమన్న సేస్ నేను చెప్పినా ప్రేమన్న సేస్ అని. అవుట్ అవుతారు మీరు మళ్ళీ. ప్రేమన్న సేస్ అవుట్ అయిపోయారు. నేను ప్రేమన్న సేస్ చెప్పలే, అవుట్ అయ్యారు. మీరు అంతా తొందర చేస్తారు. ఓకే, ఎవరెవరు అవుట్ అయిపోయారో చేతులు పట్టుకోవాలి. మీరు చేతులు పట్టుకోండి అందరూ. అవుట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు చేయండి. ఓకే, ప్రేమన్న సేస్. మళ్ళీ మారిర్రా మీరు? యాక్చువల్గా VBSలో మారిరా మీరు? మళ్ళీ అబద్ధాలు ఆడుతారు మీరు. అందుకనే సండే స్కూల్కి రావాలి. వస్తారా? సస్తామా? ఎవడు అది సస్తామంది? వస్తారా? చెప్పండి, ప్రేమన్న సేస్. మళ్ళీ అవుట్ అయ్యారు. బతుకంతా అవుట్ అవుతూ ఉండండి, మరి ఒప్పుకోకండి. అవుట్ అయిన వాళ్ళందరూ చేతులు పట్టుకోండి.
అవుట్ గానే ఆడండి. ఓకే, ప్రేమన సేస్ రై వదలని ఎందుకురా సచ్చి చంపేస్తున్నావు అని ఇంత కూడా దయాదాక్షిణ్యం లేదా రవాడి? వాడు ఏడుస్తుండు, వాడు అంతా ముద్దుగున్నాడు, ఎందుకు రావని అట్లా టార్చర్ పెడుతున్నావు? తమ్ముడా కాదా? మళ్ళీ ఎందుకు? ప్రేమన సేస్ అరే చేరా ప్రేమన సేస్ కరెక్ట్ సెట్ అయినవారు అసలు నీకు కార్టూన్ నెట్వర్క్లో ఇంకా తిరుగులేదు అసలు. రైట్, చేతులు ఎత్తండి. అందరు అవుట్ అయ్యారు, కూర్చోండి మంచిగా చక్కగా చేతులాడు. ఎవ్వరికి వెళ్ళలేదు అసలు ఎవ్వరికి వెళ్ళలేదు. అందరు చేతులు పెట్టుకోండి. ఈ అబ్బాయిలు ఉన్నారు కదా, అబ్బాయిలు అందరు ఇటు సైడ్ చూడండి, అమ్మాయిలు చూడండి, ఆ అమ్మాయిలు ఇట్లా అబ్బాయిలు చూడండి. ఓకే, మీకు అందరు తెలుసా శాంసన్ ఇట్లుంటా, ఇట్లా పెట్టండి. శాంసన్, డెలైలా, లాయన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరందరూ కలిసి అమ్మాయిలు అటు సైడ్ తిరగండి, మీరందరూ ఇటు సైడ్ తిరగండి. మీరందరూ కలిసి ఏదో ఒక సైన్ ఇలాగ లయన్ అన్నా, సంసన్ అన్నా, లేకపోతే డెలైల్ అన్నా ఇట్లా యాక్షన్ చేయాలా. ఓకే, మీరు ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకోండి. అందరు ఇట్లా చోలో చెప్పుకోవడం ఇవ్వండి. మీరు ఒక డిసైడ్ చేసుకోండి. అరే అటు సైడ్ తిరగండి. సంసన్ అన్నా, లయన్ అన్నా, లేకపోతే డెలైలా అన్నారు చేయాలా. పేపర్ సీజర్ తెలుసు కదా, రాక్ పేపర్ సీజర్ ఆ టైప్ మనం. ఒకవేళ మీరు లయన్ పెట్టిరనుకో, వీళ్ళేమో డెలైలా పెట్టిరనుకో, ఎవరు గెలుస్తారు? లయన్ గెలుస్తుంది అక్కడ. సపోజ్ మీరు సంసన్ పెట్టిరనుకో, ఇక్కడ డెలైలా పెట్టిరనుకో, ఎవరు గెలుస్తారు? డెలైలా గెలుస్తుంది. ఆమె వల్ల బతుకు బస్ట్ అయింది సంసన్. సపోజ్ సంసోను అండ్ లయన్ వచ్చిందనుకో, ఎవరు గెలుస్తారు? శాంసన్ గెలుస్తారు. ఇప్పుడు అందరూ అటు తిరగండి. చెవులు కొరుకోండి, ఏదో ఒకటి చేయండి. ఏది చెప్తారు, ఏది చేస్తారు? అందరు డిసైడ్ చేసుకోండి. మీరందరూ డిసైడ్ చేసుకోండి. రెడీ, నేను చెప్పగానే అందరు ఇటు సైడ్ తిరిగి ఒక సైన్ చూపెట్టాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 చూపెట్టండి. ఓయ్ అటు సైడ్ చూపెట్టండి రా, ఇటు కాదు. మీరు పోయింది, మీరు లైన్ వాళ్ళ లైన్ అయితే ఏం గెలుస్తారా? మళ్ళీ తిరగండి. రెడీ, 10, 9, వేరేది మార్చండి. 10, 9, 8, 7, 6, 5. మీరు వేరేది మార్చిర్రా? ఏమో. రెడీ, 10 మార్చిర్రా మీరందరూ? వేరేది మాట్లాడుకుర్రా? ఎస్, ఓకే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అమ్మాయిలు గెలిచిర్రు, చప్పలు కొట్టండి. 10, 9, 8, 7. వావ్, గుడ్డు క్లాప్స్ కొడదాం. గుడ్డు, కోడి గుడ్డు, బాతు గుడ్డు, బంగారు గుడ్డు, వెరీ గుడ్. అమ్మాయిలకు చెప్పండి రా, వాళ్ళు గెలిచిర్రు. సరే, అబ్బాయిలు కూడా పాపం కష్టపడ్డారు కదా, చెమట గారిచిరు వాళ్ళు. అంత కొడదాం. 1, 2, 3, 4, 5. వా, చెప్పండి. ఎస్, మెల్లగా నిలబడండి. మనం మొన్న నేర్చుకున్న మెల్లగా అన్న, చాలా మెల్లగా. అరే నువ్వు మారలేదు ఇంకా, కూర్చో. ముందు ఉన్నావు ఇంకా. నాన్న కూర్చో. రెడీ, నెమ్మది లేగల. ఇంతకుముందు యాక్షన్ చేసిన అక్క వాళ్ళు రావాలా ముందుకి. ఎవరెవరో యాక్షన్ చేశారు. రెడీ, 1 అన్న, కొద్ది సౌండ్ ఎక్కువ. ఓకే, రెడీ, 1, 2. హలో పెద్దలు, మీరు కూడా అంటే కింద కూర్చున్న వాళ్ళు. 2, 3. రైట్, పాడదామా? ఏ పాట నేర్చుకున్నాం ఫస్ట్ డే? పిప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మ, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. మళ్ళీ విప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మ, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మ, రెక్కలు విప్పి
పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ఫస్ట్ పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా. స్లో పీపీ పిచ్చుక ఆగవమ్మా, రెక్కలు విప్పి పై ఎక్కడికమ్మా పయనము. ఎక్కడికి? బీబీఎస్ అయిపోయినాక ఎక్కడ రావాలా? వస్తారా? వస్తారా? అందరు వస్తారా? మమ్మల్ని చంపుతారా? దానికోసం వచ్చారా మీరు? ఓకే రైట్, చప్పలు కొట్టుకోండి మీరే. 1 2 3 4 5 వా, ఇలా కొట్టుకోండి. వా 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 వా, శబాష్. పక్కని కొట్టండి, పడ కొట్టండి. మంచిగా చెప్పండి, మంచి పని మన. ఓకే, పైకి చేయండి, చేతులు పైకి ఎత్తండి. దొరికిందే ఛాన్స్, కొట్టమంటే ఎంత కొడతారా మీరు అసలు. రైట్, ఇంకో పాట ఏం నేర్చుకున్నాం? ఎంబ వాడదామా? ఎంబ మళ్ళీ సార్ ఎంబ గట్టిగా ఏసుని వాంగో ఎల్లెల్లెల్లెల్లె, ఏసుని వాంగో ఎల్లెల్లెల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె, గట్టిగా వాసియంబ ఎల్లెల్లె. హే వాసియంబ ఎల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె, వాసియంబ ఎల్లెల్లె. ఏ పిల్లలు మంచి పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు, బీబీఎస్ పిల్లలు, యేసయ్య పిల్లలు, కోతి పిల్లలు కాదు, మంచి పిల్లలు, నా బంగారు కొండలు, పీపీ పిల్లలు, బోబో పిల్లలు, అంబా పిల్లలు, కొకరకో పిల్లలు, మియావ్ మియావ్ పిల్లలు, కీస్ కీస్ పిల్లలు. ఇంకేమున్నాయి జంతువులు? కొకరకో, కావు కావు పిల్లలు, పిల్లలు. ఇంకేమొస్తాయి పిల్లలు? ఇదేంటి? కోకిలనా? ఎస్ రైట్, మీకు బాగా వచ్చేది. ఒక పాట తెలుసా మీకు ఇది? ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికిలి లెక్కలేక ఫ్రెష్ అప్ అవుదును, స్నానం చేసి చకా మంచి డ్రెస్ వేసి గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడా వెడి పాలు తాగి ఫ్రెష్ అప్ అవుదును. ప్రార్థన మాకు వెనక చెప్పండి. ఇలా ప్రతిదినం నేను, అంటే వీబీఎస్ అయినాక చేయాల్సిన పనులు అనమాట. ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి మంచి ఇలాగాల. ఓకే, చలి గిలి లెక్కలేక ఎండాకాలం తర్వాత ఫ్రెష్ అప్ అవుదును, స్నానం చేసి. మీ ముఖాలకి స్నానాలు చేస్తారా? ఓకే, వెరీ గుడ్. ఓకే, గబా చకా డ్రెస్ వేసుకొని గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడ వేడి కాంప్లైన్ తాగి, ఏదో చాయో కాంప్లైనో లేకపోతే కాంప్లికేటెడో ఏదో ఒకటి. ఓకే, సిద్ధపడుదును ప్రార్థన కోసం అని మోకాలు ఉండాలి. అట్లా మోకాలు ఉండేనాక సిద్ధపడుదును ప్రార్థన కోసం, బైబిల్ చదువుకొందును దేవుని వాక్యాలతో, మళ్ళీ లేకండి, స్కూల్కి బయలుదేరేదా బెల్లు కొట్టక ముందే
బడిలో చక్కగా చదివేదా, యేసయ్య బిడ్డగా. గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్. గుడ్ మార్నింగ్, నీవు కూడా పాటించు. చెప్పండి పక్కన, నీవు కూడా పాటించు. వెనుకలో చెప్పండి, నువ్వు కూడా పాటించు. నాకు కూడా చెప్పండి, నేను కూడా ఇవ్వాలా? అవసరమా? కష్టం రా, అంత పొద్దున లేచి. సరే ట్రై చేద్దాం. ఈ అక్కలకు చెప్పండి, అక్కలైతే సోమరు అక్కలు లాగా ఉన్నారు. వీళ్ళు నాకు తెలిసి రోజు పొద్దున 10-11 గంటలకు లెగుస్తారు, రాత్రి 1-2 గంటలకు పడుకుంటారు కదాక. మీ కళ్ళు చూసి అర్థమైనాక, అవును కదా? 12 గంటలకు 1 గంట పడుకుంటావు కదాక. అవు సత్యం చెప్తుందాక. ఓకే రెడీ? పాటనే ఒకసారి పాడతాను, నా వెనక చెప్పండి. ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికి లెక్కలేక ఫ్రెష్ అప్ అవుదును, స్నానం చేసి చకా డ్రెస్ వేసి గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడా వేడి కాంప్లైన్ తాగి సిద్ధపడుదును ప్రార్థన కోసం. బైబిల్ చదువుకుందును, దేవుని వాక్యాలతో మోకరించేదను, ప్రార్థనలో నుండేదను. స్కూల్కి బయలుదేరేదా, బెల్లు కొట్టక ముందే బడిలో చక్కగా చదివేదా, యేసయ్య బిడ్డగా. గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్. గుడ్ మార్నింగ్, నీవు కూడా పాటించు. చెప్పండి, గుడ్, ఇదే నా టైం టేబుల్. గుడ్ మార్నింగ్, నీవు కూడా పాటించు. చెప్పండి పక్కలకి, వెనుకోలకి, ముందోలకి, పైన, కింద. నాకు అసలు వద్దు. సరే అందరం పాటిస్తాం. ఈ పిల్లలైతే నువ్వు చెయ్యి అంటారు, మీరు చెయ్యరు కాబట్టి అంతా. చూడు అమ్మా, రెడీ? పాటిస్తామా? ఎప్పుడు లెగాలంట? పొద్దున్న జల్దీ లెగాలి. ఇవన్నీ చేయాలంటే జల్దీ లెగాలి. జల్దీ అంటే ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు? 9 గంటలకా, 10 గంటలకా? కనీసం 6 o'clock. 6 o'clock లెగిసిన వాళ్ళు 6 o'clock లెగిస్తే, ఓ ముసలమ్మ ముచ్చట్లు, సోది సుబ్బమ్మ కంపెనీ ఆపుతావా? పొద్దున 6 గంటలకు లేస్తారా? 6 గంటలకు లేస్తే మా ఉంటే ఒక స్కూల్ టీచర్లు అవుతారు, ఉద్యోగం వస్తుంది పెద్ద కనుక. 5 గంటలకు లేస్తే డాక్టర్లు అవుతారంట. 4 గంటలకు లేస్తే IAS IPS పెద్ద జాబ్లు వస్తాయంట. అప్పుడు జల్దీ కూడా వాడుకోవాలా. సరే మీ ఇష్టం, మీ కర్మ అనుభవించండి. ఓకే రెడీ? కూర్చోదాం అందరు. ఇట్లా కూర్చోండి. 3, 2, 1. అక్క ఇట్లా కూర్చోక, నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు కూర్చోండి, నేను చెప్తా. మీరు పిల్లలు మీరు ఏం చేయాలంటే, మంచి కళ్ళు మూసుకోండి, పక్కలో ఒళ్ళో గొరకబెట్టి పడుకోండి. అలా పడుకోండి. అక్క పడుకోబెట్టుకోక ఎవరు నన్ను ఒకళ్ళని అట్లా. అరే అట్లా చూసేది అక్క పడుకోబెడుతుంది. నేను ఇప్పుడు 6 అని లోపల అందరూ లేయాలి, ఇలా అని గట్టిగా లేగాలి. ఓకే రెడీ? అక్క మీరు కూడా ఇట్లా పడుకున్నట్టు యాక్టింగ్ చేయండి. అక్క నువ్వు ఇక్కడ రాక, ఇంటికాడ పడుకోకుండా ఇక్కడ కొద్దిసేపు. అక్క వీళ్ళందరూ పడుకోకుండా ఫోన్లు చూస్తుంటారు. మమ్మీ పడుకోంటే దుప్పటి కప్పుకొని లోపల ఫోన్లు చూస్తారు. రెడీ? అందరు కొరక. అరే ఫోన్లు చూడొద్దన్న కదా, పడుకో. వాడు నిజంగానే అలవాట్ల పొరపాటు. 12 o'clock. ఆగు, 6 అంటే ఇప్పుడు లేదు, పడుకో, మాట్లాడదు. పడుకోరు అందరూ. 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock. అరే ముక్కులు వెళ్ళి పెట్టగలను చెప్ప కదా నీకు. పడుకోను నువ్వు. అసలు ఏంట్రా నీ ముందు ఉండి ఎన్ని గలీజ్ వాళ్ళు చేస్తున్నావురా. నేను అసిస్టెంట్గా పెట్టుకోవాలి నేను పక్కన. నా ముక్కుల వేలు చెవుల వేలు పెట్టుకోవాలి. పడుకోండి. 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock. ఎన్ని గంటలకన్నా?
మళ్ళీ పడుకో 12 o'clock, 1 o'clock, 4 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock. ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికిలి లెక్కలేక ఫ్రెష్ అప్ అవుదును, స్నానం చేసి చకా మంచి డ్రెస్ వేసి గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడ వేడి కాంప్లైన్ దాగి సిద్ధపడదును ప్రార్థన కోసం. బైబిల్ చదువుకుందును, దేవుని వాక్యాలతో మోకరించేదను, ప్రార్థనలో నుండేదను, స్కూల్కి బయలుదేరేదా బెల్లు కొట్టక ముందే బడిలో చక్కగా చదివేదా, యేసయ్య బిడ్డగా గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్, గుడ్ మార్నింగ్ నీవు కూడా పాటించు, గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్, గుడ్ మార్నింగ్ నీవు కూడా పాటించు. పక్కలకు చెప్పండి, నీవు కూడా వెనుకలకు చెప్పండి, నీవు కూడా. నా మీదనే టార్గెట్ పెట్టివేమ్మా తల్లి. పైన నువ్వు కూడా పాటించు, కింద నువ్వు కూడా. నాకు అసలు వద్దు, పక్కలో చెప్పడమే కానీ మీరు చేస్తారా లేదా డౌట్. అందరం పాటిస్తాం. పాటిస్తామా? అయితే చివరిగా లాస్ట్ టైం పడుకోండి, మళ్ళీ ఒకసారి ఆఖరిసరిగా గురకబెట్టండి. పడుకోండి. పిల్లలు పడుకుండ్రా, కళ్ళు మూసుకుర్రా, నిద్రపోతుర్రా, మరి మాట్లాడుతారు ఎందుకు? ఓకే, 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock. ఆగు, చెప్పలేరా? 5:30, 5:45, 5:55, 6 o'clock. ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికిలి లెక్కలేక ఫ్రెష్ అప్ అవుదును, స్నానం చేసి చకా మంచి డ్రెస్ వేసి గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడ వేడి కాంప్లైన్ దాగి సిద్ధపడదును ప్రార్థన కోసం. బైబిల్ చదువుకుందును, దేవుని వాక్యాలతో మోకరించేదను, ప్రార్థనలో నుండేదను, స్కూల్కి బయలుదేరేదా బెల్లు కొట్టక ముందే బడిలో చదివేదా, యేసయ్య బిడ్డగా గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్, గుడ్ మార్నింగ్ నీవు కూడా పాటించు, గుడ్ మార్నింగ్ గట్టిగా నీవు కూడా పాటించు. వెనకాల ముందు ఈ అక్కలకి, పైన కింద నాకు అసలు వద్దు. అందరం పాటిస్తామా? ఎస్, అందరు అలాగనే మోకాలు ఉండండి. ఎస్, రైట్. ఇప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తామా? అందరండి చేతులు పైకెత్తండి. దేవుడు మనకు VBSలో చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, మిస్టరీ స్టోరీస్, బైబిల్ స్టోరీస్, వాక్యాలు అన్నీ నేర్చుకున్నాం. ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి. చెప్పండి, థ్యాంక్ యూ జీసస్ మా కోసము. మెల్లగా ఏసేకి మెల్లగా మాట్లాడాలా, ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? పక్కనే గుండెలు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో దూరం లేడు. కాబట్టి ఇక్కడనే ఉన్నాడు, కాబట్టి ఎక్కువ రోజు మెల్లగా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, నా కోసము మంచి VBS ఇచ్చినారు. మీకే వందనాలు, మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాము. దేవా, మీరే మా దేవుడు, మీరే మా రక్షకుడు, మీకే ఘనత చెల్లిస్తున్నాం. మా కొరకు యేసయ్యను పంపించారు, మీకే స్తోత్రం. అందరూ కలిసి పాట పాడదామా? తండ్రి దేవా
తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. మెల్లగా చెప్పాల, మెల్లగా. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. రెండు చేతులు పైకెత్తండి. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరు కలిసి చెప్పాలా? తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవై. కళ్ళు మూసుకోండి. నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట గట్టిగా నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అందరు చెప్పాలి కళ్ళు మూసుకొని. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీ ఉంటే నాకు చాలు. అందరు చెప్పాలా దేవుడికి? తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు. అవును నాయన, మీరు మాకుంటే చాలు నాయన. ఎందుకంటే ప్రభావం మీరు తప్ప మాకు ఎవరు లేరు. మీరే మా రక్షకుడు, మా దేవుడు. మమ్మల్ని సృష్టించిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు మీరే నాయన. తండ్రి మా కొరకు యేసయ్యను పంపించినారు. ఈ చంటి బిడ్డల యొక్క స్తుతులు అంగీకరించే దేవా, పిల్లల్ని మీరు దీవించినారు, ఇన్ని రోజులు బీబీఎస్లో నేర్పించినారు. ఆ వాక్యం వ్యర్థం కాదని నమ్ముచున్నాం. నీ మాటలు వ్యర్థం కాదు నాయన. మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మా స్తుతులు అంగీకరించండి. మీకు మహిమ పరుస్తున్నాం. మేము తగ్గించుకొని నేను హెచ్చిస్తున్నాం నాయన. ఎందుకంటే మేము ఈరోజు ఉన్నామంటే మీరు ఇచ్చిన ఆ యొక్క గొప్ప బహుమానం నాయన. ఈ జీవితం మీది నాయన, మీకు అర్పిస్తున్నాం. పిల్లల్ని కూడా దీవించమని ప్రభా నేర్చుకుని మీ చేతులకు అప్పగిస్తూ పిల్లల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామములో అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, చక్కగా కూర్చుండి అందరూ. ఎంత మంచి పిల్లలు అబ్బా, ఎంత చక్కగా దేవుని ఆరాధించారు మీరు. ఓకే, మీకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంట? దేవుని ఆరాధించాలి. సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఇష్టమేనా? పిల్లలు పిల్లలు నా బ్యాగ్లోకి వచ్చి కూర్చుంటారా మీరు? అమ్మో, మీకు ఈ బ్యాగ్ ఏం సరిపోతుంది? ఒక గోన సంచి పట్టుకొని తిరగాల నేను. మిమ్మల్ని వస్తారా? నాతో పాటు వచ్చేస్తారా? మీ మమ్మీ డాడీ సంగతి ఏంట్రా? మాతో వచ్చేస్తారా? ఓకే, మిమ్మల్ని అందరిని తీసుకుపోవాలంటే నేను ఒక బస్సో ట్రైనో బుక్ చేయాల్సి వస్తుంది. ఎట్లరా? ఎట్లా తీసుకుపోవాలా? నా కార్లు అయితే పట్టరు మీరు. అమ్మ, ఎందుకు నీ కష్టాలేంటి? బాధపడి ఊరు కొట్టారు, ఎవరు తిట్టారు ఏమని? చూడు ఆ పాప ఎంత దుఃఖాలు. నువ్వేనా? నువ్వే కదా? ఆమెను ఎవరిది ఏమన్నారాక? క్రౌన్ పోయిందా? అయ్యా, కానీ పరలోకం గ్యారంటీ అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఒక క్రౌన్ ఇస్తుందంట. అరే ఎవర్రా క్రౌన్లు ఎత్తుకుపోయారు? అది ఒరిజినల్ కాదురా. ఓకే, ఒరిజినల్ అంతా పరలోకంలో దొరుకుతుంది.
పాప సంతోషంగా ఉండమ్మా, ఈరోజు ఆఖరి రోజు ముందే. నువ్వు ఏడుస్తే మేమందరం బాధపడుతున్నాం. అందరూ ఏడవండిరా. ఆమెకేం చలనం అవుతలేదు కానీ అందరు 2 చేతుల్లో పెట్టి హెలికాప్టర్ టాటా 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 రాకెట్. ఎస్, మీరు చాలా మంచి పిల్లలు. మాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు. కొంతమందికి ఆ ఫ్రెండ్ తెలుసు, చాలా ఫేమస్ ఫ్రెండ్ అనమాట. అన్న చాలా ఫేమస్ డాక్టర్ కూడా అనమాట. మీ అందరికీ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాడు. చూడు, ఆ పాప దుఃఖంలో ఉంది. ఆ పాప పేరేంటి? నీ పేరేంటమ్మా? ప్రిస్కిల్లనా? అదేం పిసుకుతున్నావు అమ్మా? సాపనంతా పిసికి చంపేస్తున్నాయి మేడం. ప్రిసిల్లా, ఇది చూడమ్మా, నీకు ఇస్తా, క్రౌన్ ఇస్తా, ఒరిజినల్ క్రౌన్ ఇస్తా నీకు. చైనా బజార్లోకి వెళ్ళి తీసుకొస్తా. చేతులు అట్టుకో. ఇటు చూడు ప్రిసిల్లా, మా ఫ్రెండ్ వస్తున్నాడు, ట్రీట్మెంట్ ఇస్తాడంట. క్రౌనే కదా, అది వద్దంటనా? అదే కావాలంటనా? పోయింది మేము పైసలు దాచిపెట్టిందా? అయితే పిల్లలు, మీకు అందరికీ ఫ్రెండ్ వస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. Hey, my name is Dr. Dingery. ఏ డింగిరి గారు? I am not Dingery garu. I am Dr. Dingery. అవునా? Yes. నీ షూ ఏమైనా? Hey, ఇది స్టైల్ అన్నయ్య. ఏం స్టైల్ ఇది? డింగరీ స్టైల్ అది. అరే, ఒక్క షూ వేసుకోవడం? Yes, I am Dr. Dingery. ఓ, వీళ్ళందరూ చూసినావా? ఓ, వీళ్ళందరూ నా పేషెంట్లా? పేషెంట్లు కాదు వీళ్ళంతా ఈరోజు వచ్చిన ఎందుకు తెలుసా? వీళ్ళని చూస్తే డౌట్ వస్తుంది. వీళ్ళకందరికీ ఏదో మానసిక రోగం ఉన్నట్టుంది. మానసిక రోగం కాదు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. అవునా? నిజమేనా? అందరూ తెల్ల బట్టలు వేసుకుంటే వీళ్ళకి ఏదో టెన్షన్ అయిపోయింది. ఏం కాదు, వీళ్ళందరూ VBSకి వచ్చారు. VBSకి వచ్చారా? నాకు పిల్లలంటే ఇష్టం లేదన్నయ్య. పిల్లలంటే ఇష్టం లేదా? అందుకనే నేను పిల్లల స్పెషలిస్ట్. పిల్లలు ఇష్టం లేదు, పిల్లల స్పెషలిటీ ఏంట్రా? ఏంటంటే పిల్లలు బాగా విసిగిస్తారన్నయ్య, లొల్లి చేస్తారన్నయ్య. అందుకని వీళ్ళ కోసము నేను స్పెషల్గా డాక్టరేట్ చేసి కొన్ని ఆపరేషన్ కనుక్కున్నానన్నయ్య. ఆపరేషన్సా? పిల్లలు మంచిగా కావాలంటే కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. అది కాదు డాక్టర్ గారు. ఐ ఎమ్ నాట్ డాక్టర్ గారు, ఐ ఎమ్ డాక్టర్ డింగరీ. డాక్టర్ డింగిరి. ఎవడరాది డోంగిరి అంటుంది? అరే, ఈయన పేరేంటా? ఎవడో జాంగ్రీ అంటున్నాడు అన్నయ్య. నీకు అన్నీ అట్లా వినబడుతున్నాయి. డాక్టర్ గారు నీకే ఆపరేషన్ కావాలా? ఐ ఎమ్ నాట్ డాక్టర్ గారు, ఐ ఎమ్ డాక్టర్ డింగరీ. డాక్టర్ డింగిరి. ఎస్. మా పిల్లలకి ఆపరేషన్స్ ఎందుకంటే నీకు తెలుసా అన్నయ్య, ఈ పిల్లలకి ఒక ఆపరేషన్ చాలా విలువైనది. ఏంటో ఆపరేషను? వీళ్ళ నాలుకే తీసేయాలన్నయ్య. ఫస్ట్ నాలుకే తీసేస్తే వీళ్ళు పరలోకానికి వెళ్తారన్నయ్య. ఏంటి, వీళ్ళ నాలుకే తీసేస్తే పరలోకానికి వెళ్తారా? VBSలో ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, వాటితో పోరా? లేదు, నేను చెప్పేది వినండి. వీళ్ళ షార్ట్ కట్లో నేను పరలోకానికి తీసుకెళ్తాను. అయ్యగారు ఎన్నో విషయాలు చెప్పారు. అయ్యగారు మీకు తెలియదు, ఆగండి, నేను చెప్తాను. వీళ్ళ షార్ట్ కట్లో పరలోకానికి తీసుకెళ్ళడానికి ఏం చేయాలో? ఏం చేస్తావు? నాలుకే తీసేయాలి. అవునా? నాలుకే తీసేస్తే నోరు మూసుకొని కూర్చుంటారు. అవునా? బూతులు మాట్లాడరు, అబద్ధాలు చెప్పారు, మమ్మీ డాడీ మాట వింటారు, అప్పుడు లొల్లి చెయ్యరు. అప్పుడు ఏమవుతుంది? పరలోకానికి షార్ట్ కట్లో సొయ్యని వెళ్ళిపోతారు. డాక్టర్ గారు, ఐ ఎమ్ డాక్టర్ డింగరీ. డాక్టర్ డింగిరి. మా పిల్లలకి ఆ నాలుకే తీసేసే పరలోకం కాదు, ఆ నాలుకే అవసరము. ఎందుకు అవసరం? బాగా తిట్టుకోవడానికి, కొరుకోవడానికి. దేనికోసం? ఈ నోరు దేనికోసం అంటే బూతులు చెప్పడానికి. బూతులు కాదు, దేవుని స్తుతించడానికి. ఏంటి, ఈ మొక్కలు దేవుని స్తుతిస్తాయా? అవును, మేము దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, వాక్యాలు చెప్తాం, దేవుని యొక్క మాటలు చదువుతాము. అవునా? ఈ VBSలో అవే చేశారు. నిజమేనా? మంచిగా వాక్యాలు చెప్పారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. వీళ్ళకి అవసరం అయితే నాలుగే? వీళ్ళకి నోరు అవసరం. ఆపరేషన్ అవసరం లేదా? అస్సలు అవసరం లేదు. నిజమేనా? అవును డాక్టర్ గారు. ఐ ఎమ్ డాక్టర్ డింగరీ. అదే డాక్టర్ డింగిరి. పిల్లలకి
నాలుక తీయని అవసరం లేదు. అయితే ఇంకొకటి తీయాలి, ఏం తీయాలా? ముక్కు తీసేయాలి. అరే ముక్కేం తీయాలరా? వీళ్ళకి ముక్కు మీద కోపం, పక్కని కొడుతూనే ఉంటారు, తంతూనే ఉంటారు. ఏమంటారు, రోషాలు పౌరుషాలు ఉపకారాలు ఎక్కువ. ముక్కు తీసేయాలా, ముక్కు మీద కోపం. అవునా? ముక్కు తీసేయాలనా? ఎస్ 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 ఎస్. అరే డాక్టర్ గారు, ఐఎమ్ నాట్ డాక్టర్ గారు, ఐఎమ్ డాక్టర్ డెంగురీ డెంగురీ డెంగురీ. అసే డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. వీళ్ళ ముక్కు అవసరము, వీళ్ళు ఊపిరి వీళ్ళ జీవంగా ఉండాలా. అయితే కళ్ళు తీసేద్దాం. కళ్ళు ఎందుకు? ఎందుకంటే చెట్టి చూడకుండా ఉంటారు, పరలోకానికి వెళ్తారు. అరే కళ్ళు అవసరం మాకు, బైబిల్ చదవాలి కదా, దేవుడు సేవ చేయాలి కదా. అవసరమా అయ్యగారు? అవసరమా? నాలుగే అవసరం, ముక్కు అవసరం, కళ్ళు అవసరం, అవునా? అయ్యయ్యో. అయితే అన్నయ్య చెవులు తీసేద్దాం. ఎందుకు చెవులు తీసేయాలా? చెడ్డ వింటూ ఉంటారు, సాడీలు వింటూ ఉంటారు, ముచ్చట్లు వింటూ ఉంటారు. ఆ చెవులు తీసేస్తే చక్కగా పరలోకానికి వెళ్తారు. అవునా? అరే దేవుని యొక్క వాక్యం వింటారు. ఓ అవసరమే? వీళ్ళు అనవసరంగా 24 గంటలు ఫోన్లో చెవులో పెట్టుకొని ఆ చెవులకి వెళ్ళి రక్తాలు కారుతున్నాయి అన్నయ్య, నరకానికి వెళ్తారు అన్నయ్య. అరే అవసరం లేదు, మేము దేవుని యొక్క మాటలు వింటాం, వాక్యం వింటాం. ఓన్లీ సండే మండే టు సాటర్డే అంత సోది సుబ్బమ్మ కంపెనీ, అంత ముచ్చట్లే, సాడీలే, అన్ని చెడే వింటారు. ఏ కాదు, వీళ్ళకి కావాలా, దేవుడు పని చేయాలా. అయితే కళ్ళు చెవులు ముక్కు నోరు అవసరమా? అవసరం. బ్రెయిన్ తీసేస్తే బ్రెయిన్ అవసరం రా. అది దేవుని పని చేయాలంటే మనం బతకాలంటే బ్రెయిన్ అవసరం. అవునా? చెడ్డే ఉంటే నా ఆలోచనలన్నీ, చెడ్డ ఆలోచనలు వస్తే బ్రెయిన్ తీసేస్తావా? అంతే. అది కాదు, అవన్నీ అవసరం. అయితే ఇంకొకటి తీయాలి. మళ్ళీ నువ్వు ఏదో ఒకటి తీయడానికి వచ్చావా? ఎస్, వీళ్ళని ఎలాగైనా పరలోకం తీసుకెళ్లాల్సిందే. అయ్యగారు చెప్పారు ఎలా పరలోకం వెళ్ళాలా. అయ్యగారు నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. మళ్ళీ ఇంకోట? ఎస్, వీళ్ళ చేతులు కాళ్ళు తీసేయాలని. అరే ఎందుకు? చేతులతో కొట్టుకోకుండా, కాళ్ళతో తన్నుకోకుండా, చెడ్డ స్థలాలకు వెళ్ళకుండా ఒక మూల కూర్చొని పరలోకానికి వెళ్తారు. అవునా? అవును. అవునా? అవును అవును అవునంటే కాదంటే చూడు, మా చేతులతో ఇతరులకు సాయం చేస్తారు, చేతులతో బైబిల్ పట్టుకుంటారు, ఇతరులని దేవుని యొక్క మాటలు తీసుకొస్తారు, కాళ్ళతో వెళ్ళి సువార్త సేవ చేస్తారు. తన్నుకోరు. ఓ నిజమేనా? వీళ్ళకి కాలు చేతులు కావాలా డాక్టర్ గారు? ఐఎమ్ డాక్టర్ డింగురీ డింగురీ డింగిరీ డింగిరి డింగిరి డింగిరి. అయితే అన్నయ్య లాస్ట్ ఆపరేషనా? ఏంటిది అది? వీళ్ళ గుండె తీసేయాలని. గుండె తీసేయాలా? ఎస్, గుండె హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి గలది, కాబట్టి తీసి పడేస్తే పరలోకానికి వెళ్తారు. అయ్యో అట్లా కాదు డాక్టర్, డింగిరి డింగిరి డింగిరి. కరెక్ట్, ఐ లవ్ యూ. అరే చాలు, చీ అంత చెమటకంపు. అయితే వినరాను. కాబట్టి హృదయము చాలా విలువైనది. మా హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా. ఏంటి, యేసయ్య హృదయంలో ఉన్నాడా? యేసయ్య హృదయంలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయి కదా. అన్నీ బాగానే ఉంటాయి, మా హృదయం బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఎలా వచ్చాడు? ప్రేయర్ చేశారు వీళ్ళందరూ VBSలో. ఏమని చేశారు? యేసయ్య హృదయంలో రా అని చెప్పారు. ఫ్రీగా వచ్చేసాడా? ఫ్రీగా వచ్చేసాడు. తను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ హృదయంలోకి వచ్చి ఆయన బిడ్డగా చేసుకుంటాడు, వాళ్ళ పాపాలు క్షమిస్తాడు, వాళ్ళ అన్నిటినీ క్షమించి మంచి చేస్తాడు. అప్పుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్నీ బాగుంటాయా? అన్నీ బాగుంటాయి, దేవుడు పని కూడా చేస్తారు. నిజమేనా పిల్లలు? అయితే మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఓ సో నైస్. అయితే యేసయ్య ఉన్నాడంటే ఇంకా అన్నీ బాగానే ఉంటాయి కదా. అయ్యగారు ఏమంటారు? ఓ అయ్యగారు వీళ్ళకి అన్నీ చెప్పేశారు. వీళ్ళందరూ యేసే నమ్మేశారు. సండే చర్చ్ కూడా వస్తారు. వీళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. సో నైస్. ఓ నాకు తెలియదు ఈ సంగతి. కాబట్టి నీకు తెలిసింది కదా, ఒక పాట పాడదావా? ఏదా పాట? నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు తిట్టడానికే. తిట్టడానికి కదరా, యేసు కోసం వాడు. ఓకే, నా కళ్ళు చెవులు ముక్కు నోరు కొరకడానికే. సక్కబాడు. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే.
నా చేతులు కాలు దేహం అంతా యేసు కోసమే. నా చేతులు కాళ్ళు దేహం అంతా పక్కని తన్నడానికే. అరే అట్లా కాదురా, సరే. ఓ సారీ సారీ. నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదన్. అయ్యో, పాడరా. పరిశుద్ధత నాకీమా, బాగా తిని పక్కని తంతాను. అరే అది ఏం పాడరా అది? వీళ్ళు చేసే పని అదే అన్నయ్య, బయట వంగని తనుకుంటారు. కాదు కాదు చేయరు కదా. మంచివాడు. పరిశుద్ధత నకీయమా, పాటలు పాడి నాట్యమాడిదను. పిప్పి 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 బా ఏం పాట పాడినవరా. మేము ఈరోజు ఒక కొత్త పాట నేర్చుకున్నాం. ఏం పాట నేర్చుకున్నాం? అది కాదు, ఇంకో పాట. ఏ పాట నేర్చుకున్నాం? పొద్దున్న లేచి రాత్రి పడుకొని. అరే విను, అది కాదురా. ఇలా ఇలా ప్రతిదినం నేను పాడు. ఇలా ఇలా ప్రతిదినం నేను పక్కని తనుకుంటా కూర్చుంటాను. రే సరిగా పాడు. ఇలా ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి పాడు. ఇలా ఇలా ప్రతిదినం నేను చలాకీగా నిద్ర నుండి లేచి చలి గిలి లెక్కలేక చలి గిలి లెక్కలేక దుప్పటి కప్పుకొని పడుకుంటాను. అరే కాదురా, ఫ్రెష్ అప్ అవుతుంది స్నానం చేసి. అయ్యో కష్టమే అన్నయ్య, ఎందుకు? వారానికి ఒకసారి కదా స్నానం చేసేది. ఏచి ఇంకేం చేయాలా? ఈ అమ్మాయిలంతా వారానికి ఒకసారి చేస్తారు, అబ్బాయిలంతా నెలకు ఒకసారి చేస్తారు. అడి కాదు, అట్లా కాదు, మంచి డైలీ చేస్తారు. అవునా? సరిగా వాడు. ఇలా ఇలా ప్రతిదినం నేను చలాకీగా నిద్ర నుండి లేచి చలి గిలి లెక్కలేక ఫ్రెష్ అప్ అవుదును స్నానం చేసి, ఫ్రెష్ అవుదును స్నానం చేసి చకా చకా మంచి డ్రెస్ వేసి, చకా చకా మంచి డ్రెస్ వేసి ఇయ్యలే కదా నాకు. అరే నువ్వు పాటరా. ఓకే ఓకే, అయ్యగారు నాకు ఒక డ్రెస్ ఇయ్యరా. అరే నువ్వు పాడు అట్లా అడగొద్దు, ఆ డ్రెస్సులు అడుగు. చకా చకా మంచి డ్రెస్ వేసి గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి గబా గబా బిర్యానీ తిని. అరే హైదరాబాద్లో పొద్దున బిర్యానీ తింటారన్నయ్య. బ్రేక్ఫాస్ట్ చెయ్యి. గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడా గడా వేడి కాంప్లైన్ తాగి గడా గడా వేడి ఛాయ్ తాగి హైదరాబాద్లో ఉట్టి ఛాయ్ తాగుతారన్నయ్య. అరే సరిగా పాడు. గడా గడా బ్రేక్ఫాస్ట్ చేసి సిద్ధపడుదును ప్రార్థన కోసం, సిద్ధపడుదును మళ్ళీ పడుకోవడానికి. నువ్వు అసలు మారవా? ఐఎమ్ డాక్టర్ డెంగురీ డెంగురీ డెంగిరి, అసలు నీకు ఆపరేషన్ చేయాలా? ఓ సారీ సిద్ధపడుదును ప్రార్థన కోసం, బైబిల్ చదువుకొందును దేవుని వాక్యాలతో, బైబిల్ చదువుకుందును దేవుని వాక్యాలతో, మోకరించేదను. మోకాలు నొప్పులు నేను. అరే సరే పాడు. మోకరించేదను ప్రార్థనలో నుండేదన్, స్కూల్కి బయలుదేరేదా బెల్లు కొట్టక ముందే. స్కూల్కి బయలుదేరేత టీచర్ కొట్టక ముందే. టీచర్ కాదురా, బెల్లు కొట్టక ముందే. ఓ సారీ, బెల్లు కొట్టక ముందే. బడిలో చక్కగా చదివేదా, బడిలో కూర్చొని చదివేదా. అరే చక్కగా చదివేదా, పడుకొని చక్కగా రా, చక్కగా చదివేదా. ఏసయ్య బిడ్డగా, ప్రేమన్న బిడ్డగా. అరే ప్రేమన బిడ్డగా, ఏసయ్య బిడ్డగా. ఓ సారీ, ఏసయ్య బిడ్డగా. గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్. గుడ్ మార్నింగ్, ఇదే నా బతుకు బస్ స్టాండ్. ఏంట్రా ఇదే బతుకు బస్ స్టాండ్ అంటో? మరి ఏంటనే ఇంత పొద్దున లేసి ఇన్ని పనులు చేసి ఇవన్నీ చేస్తే నా బతుకు బస్ స్టాండ్ అన్నయ్య. ఇంత డిసిప్లిన్ నాకు కష్టం అన్నయ్య. అట్లా కాదు, సరిగా వాడు చేయాలా, మీరు అందరు చేయాలా లేదా? వీళ్ళు ఉట్టి ఇలాగనే చెప్తారన్న, ఇంటికి పోయినాక చేస్తారో లేదు డౌట్. వీళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేయాలా. సరిగా వాడు, నువ్వు పాడితే చక్క పాడతావు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కదా. అరే గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, వాడు గుడ్ మార్నింగ్, ఇదే నా టైం టేబుల్. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా పాటించు. అంటే నువ్వేనా, నేను కదా? నువ్వు కూడా పాటించు. అందరం పాటిస్తాం. పాటిస్తారా? నాకు డౌట్. అరే నీకు అన్ని డౌట్లేరా, అన్ని డౌటే. ఓకే అందరం పాటిస్తాం. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఐఎమ్ డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. చాలా బాగా పడారు. నా కోసము అందరూ చప్పట్లు కొట్టండి. సార్లే అని ఎవరైనా పేషెంట్లు ఉన్నారా?
ఆపరేషన్ చేసుకుంటారా? ఓ చాలా మంది పేషెంట్లు ఉన్నారనే. అరే వాళ్ళు పేషెంట్లు కాదురా, వాళ్ళు నిన్ను పేషెంట్ని చేస్తారు వాళ్ళు. అవునా, నన్ను చేస్తారా పేషెంట్ని? మళ్ళా వీళ్ళ వీళ్ళ సంగతి నీకు తెలియదు. అవునా? వాళ్ళు చూడడానికి అట్లున్నారు, తర్వాత వాళ్ళు గెలికిన వాడే వాళ్ళు నీ బతుకు బస్ స్టాండ్. అయ్యో అవునా? అవునా? నువ్వు పేషెంట్ అయిపోతావు, నువ్వు దయచేసి వెళ్ళిపోలా. అయ్యయ్యో చెల్లే అన్నయ్య బ్యాగ్లకు వస్తుందంట అన్నయ్య. వస్తావా బ్యాగ్లకి? రా వస్తారా? ఓకే బాయ్ డాక్టర్ డింగ్రీ డింగ్రీ. ఎస్ ఓకే, అందరూ నేర్చుకునే మర్చిపోకండి. ఓకే బాయ్. వావ్, డాక్టర్ డింగ్రీ డింగ్రీ ఏమన్నాడంటే మీ చేతులు కాళ్ళు ముక్కు చెవులు అన్నీ తీసేయాలంట. ఎందుకు? పరలోకానికి పోవడానికి. పరలోకం పోవడానికి మార్గం ఏది? యేసే మార్గము కదా, ఆయన ద్వారా తప్ప మరి ఎవ్వరము పోలేం. పిల్లలు ఈ VBSలో మీరు అదే నేర్చుకున్నారు, ఏంటంటే యేసైని అంగీకరిస్తేనే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. యేసైని అంగీకరిస్తేనే మా పాపాలు క్షమించబడతాయని నేర్చుకున్నాం. అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. చెప్పండి, 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. చెప్పండి. తండ్రి, యేసయ్య ద్వారా నేను పరలోక రాజ్యానికి వస్తున్నాను. నాకు రక్షణ మార్గము యేసయ్య నువ్వే, నీవు తప్ప ఎవ్వరు లేరు, ఏ మార్గము లేదు. నన్ను క్షమించి నీ రక్తంలో కడిగి పరలోక రాజ్యాన్ని రక్షణను నాకు దయచేయండి. ఆమేన్. తండ్రి మీకు వందనాలు. బిడ్డలు తండ్రి ఇన్ని రోజులు నేర్చుకుంది నాయన మర్చిపోకుండా, సాతాను ఆ వాక్యాన్ని ఎత్తుకోపోకుండా సాతాను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. బిడ్డలు దీవించండి, జ్ఞానము ఆరోగ్యం భద్రత ప్రభా రక్షణ ఆనందము దయచేయండి. బిడ్డలు రెగ్యులర్గా సండే స్కూల్ కూడా రావడానికి కృప దయచేయండి. బిడ్డల కోసం మీరు వేళ చెల్లించినారు. మరి సంఘం అంతా, మరి నీ దాసులు సేవకులు అందరూ నాయన టీం అంతా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసం వ్యర్థం కాదని నమ్ముచు దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్. మౌనంగా ఉండాలి, కూర్చోండి. ఒకసారి ఆ పాట పాడదాం. అక్క రండి అక్క, ఒక్కసారి పాడదాం, మళ్ళీ మర్చిపోతారు పిల్లలు. అందరు పడుకోండి, ఒకసారి పడుకోండి 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 పడుకోండి. గురకబెట్టండి అందరూ. రైట్, రెడీ. 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock. ఎన్ని గంటలకు రా మరి? 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 5:30. పడుకో. 5:45, 5:55, 5:58, 59, 6 o'clock. ఇలా ప్రతిదినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికిలి లెక్కలేక ఫ్రెష్ అప్ అవుదును. స్నానం చేసి చకా మంచి డ్రెస్ వేసి గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడ వేడి కాంప్లైన్ దాగి సిద్ధపడుదును ప్రార్థన కోసం. బైబిల్ చదువుకొందును, దేవుని వాక్యాలతో మోకరించేదను, ప్రార్థనలో నుండెదను. స్కూల్కి బయలుదేరేదా, బెల్లు కొట్టక ముందే బడిలో చక్కగా చదివేదా. యేసయ్య బిడ్డగా గుడ్ మార్నింగ్, గట్టిగా ఇదే నా టైం, గట్టిగా గుడ్ మార్నింగ్. నీవు కూడా పాటించు గట్టిగా గుడ్ మార్నింగ్. ఇదే నా టైం టేబుల్, గుడ్ మార్నింగ్. నీవు కూడా పాటించు. వెనుకోళ్ళకి చెప్పండి, సైడ్ వాళ్ళకి చెప్పండి, ముందోళ్ళకి చెప్పండి, పైన చెప్పండి, కింద చెప్పండి, నాకు చెప్పకండి. అందరికన్నా ఎక్కువ నాకే చెప్తుర్రా.
మీరు రోజు మా ఇంటికి వచ్చి చూస్తుర్రా నా పరిస్థితి? అందరం పాటిస్తాం, అందరం పాటిస్తాం. పాటిస్తామా? ఆర్ యు రెడీ? ఓ ఎస్. దేవుడు నన్ను ఏర్పరచుకొనేను. యోయో అయ్యయ్యో. ఓకే, అందరు రండి, చక్కగా కూర్చోండి. 3, 2, 1. రైట్. అరే పడుకోకండి రా, కూర్చోండి, చక్కగా కూర్చోండి.